ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్. సడన్గా ట్రిప్ మధ్యలో ఈ సినిమాలు గోల్ ఏంది అని మీకు అనిపించచ్చు, చాలామంది అనుకుంటారు. నువ్వు చూడ ఫస్ట్ కూర చూడు, కూర ఇంపార్టెంట్. మారుతుందిరా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ బాబీ. సో గైస్, ఇదే అవుట్ఫిట్తో ఇంతకుముందు ఒక వ్లాగ్ చేసిరు కదా, ఇది జస్ట్ ఒక 5 to 4 minutes వ్లాగ్ అంతే, ఎక్కువ ఉండదు. సో ఏంటంటే కోయంబత్తూర్లో సలార్ మూవీ. సీరియస్లీ అసలు మూవీని మేము అసలు ప్లాన్ చేసుకోలేదు మొత్తం ట్రిప్లో. సో సలార్ మూవీ రిలీజ్. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, 2 ఫ్యాన్స్, మెయిన్ అజిత్, తర్వాత సంపత్. అజిత్ ఏంటంటే ముందు నుంచే చెప్తున్నాడు సలార్ మూవీ మిస్ అవుతున్నా అని చెప్పి. సో నైట్ కోయంబత్తూర్కి వచ్చిన తర్వాత సిటీని చూసినాం. ఇది కోయంబత్తూర్ జర పెద్ద సిటీయే. సో ఈ సిటీని చూసి మేము ఇక్కడ కంపల్సరీ మాల్స్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి అని చెప్పి క్రాంతి చూసిండు. సో మాల్ ఉంది అండ్ పీవీఆర్ కూడా ఉంది ఇక్కడ. హైదరాబాద్తో టికెట్ ప్రైసెస్ పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది కోయంబత్తూర్లో, అది ఎందుకో నాకు తెలియదు మరి. సో టికెట్లు అయితే రాత్రి బుక్ చేసి పెట్టుకున్నాము 5 మంది. ఇప్పుడు అదే మాల్కి వచ్చాము. ఇది ఈ మాల్ పేరు ఏందో బ్రాక్ఫీల్డ్ మాల్ అనేది ఉంది. సీరియస్లీ చెప్తున్నాం, సైజ్ ఎంత ఉందో తెలియదు కానీ పొడుగు మాత్రం దగ్గర ఒక 1/2 kilometer ఉంది తెలుసు. మొత్తం అంతా మాలే. ఎంత పెద్ద మాల్ ఇది, నేను ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత పెద్దగా ఉంది మాల్. సో సలార్ మూవీకి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే మనం లేపాలి. పదరా రే, పోదాం పారా బాబు. లేవు మొబ్బాడు మొత్తం విన్నాను చూడుకున్నాడు. సో అదనమాట సలార్ మూవీ చూద్దాం అంతే. మన తెలుగు మన హైదరాబాద్లో అయితే రివ్యూ పాజిటివ్గానే ఉంది, సలార్ మూవీ హిట్ అంట. సో దాంతో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది మాకు, ఎట్లయినా చూడాల్సిందే అని చెప్పి. సో థ్యాంక్ గాడ్ మాకు టికెట్లు కూడా దొరికేసినాయి. సో ఇప్పుడు కరెక్ట్ 2:40కి షో, 2:17 అవుతుంది. సో స్టే ట్యూన్ గైస్, ఇప్పుడు పైకి వెళ్దాం. మళ్ళీ కొంచెం వదిలేసి మళ్ళీ ఆడ పడుకునేటట్టున్నాడు. సో బాయ్ గైస్. ఎవడు 3 hours later. సో గాయ్స్ చూసిరు కదా, అదనమాట మాల్ అయితే క్రేజీ ఉంది. సలార్ మూవీ వేరే లెవెల్ ఉంది నిజంగా. మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. అదే థియేటర్లోనే 70% మొత్తం తెలుగు వాళ్ళు, మిగతా కొంతమంది తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుగు వస్తుందేమో మరి, బట్ పర్లేదు. మెయిన్గా నేను అక్కడ లోపల వీడియో తీయకపోవడం కారణము, కెమెరా ఆన్ చేస్తే 3 lakh ఫైన్ అంట. కొత్తన వచ్చి చెప్తున్నాడు కెమెరా ఆన్ చేయొద్దని. మేము స్నాప్లు స్టేటస్ పెట్టుకుని ఒక్క 5 seconds 10 seconds వీడియో తీసుకున్నాం అంతే. ఎక్కువ కూడా తీయలేదు, కెమెరాలు ఇక తీయలేదు, మేము ఫోన్ లోపలనే పెట్టేసినాం. ఇక ఫ్యాన్స్ 2 ఉన్నారు మన దాంట్లో, వాళ్ళకైతే ఇంకా క్రేజీ నచ్చిందంట సినిమా. పిచ్చ ఫ్యాన్ అయిపోయారు. సారీ, మన వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు బయట, అజిత్ అండ్ రితీష్. సో అందుకే దగ్గు. ఏం వండుతున్నారు? ఉల్లిపాయల కూర అనుకుంటా. బెండకాయ కర్రీ అయిపోయింది. బెండకాయ కర్రీ 2 కర్రీలు వండుతురా? కర్రీ కాదు, ఫ్రైయా? ఉల్లిగడ్డ టమాటా అండ్ అది బీన్స్ కర్రీ. గాయస్ ఇంకోటి, ఇట్లా మేము సరుకులన్నీ ఇట్లా వెనకాల ఎట్టిగల మాకు ఒక ప్లస్ పాయింట్, లోపల ఒక స్పేస్ ఉంది. సో దాంట్లో అన్ని సరుకులు పెట్టుకుంటున్నాం. నీ అబ్బా. సో ఇక్కడ ఇట్ సైడ్ స్పేస్లో అయితే మొన్న కొన్నాం టీ పౌడర్స్, ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ దీంట్లోనే పెట్టినాము. ఇక్కడైతే సరుకులు ఇట్ సైడ్ షిఫ్ట్ చేసినాం మొత్తం. సో వాళ్ళు కుకింగ్, నేను దుబ్బోడు ఉన్నాం. సో అదనమాట గాయస్, సలార్ మూవీ అయితే అందరికి నచ్చింది, సూపర్ ఉంది మూవీ అయితే. నాకైతే ఒక్క 1 minute కూడా బోర్ కొట్టలేదు. నాకు సినిమా ఆ రేంజ్లో ఉంది. లాస్ట్ 2 సినిమాలు ఏమో మరి అట్లా ఉన్నాయేమో కానీ ఈ సినిమా అయితే ఇచ్చి పడేసింది సలార్. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే,
సడన్గా ట్రిప్ మధ్యలో ఈ సినిమాలు గోల్ ఏంది అని మీకు అనిపించచ్చు, చాలామంది అనుకుంటారు. ట్రావెల్ అంటే అది ఇట్లా ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, వెళ్ళి ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు ఎందుకు అని. ఇప్పుడు ట్రావెల్కి మేము 5 మంది వచ్చినాం. 5 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నారు డైహార్డ్ ఫ్యాన్స్. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మూవీ రిలీజ్ అయింది. సో ఇక ఒక 2-3 అవర్స్ ఒక మూవీకి స్పెండ్ చేస్తే ఇద్దరు హ్యాపీ అవుతారు అన్నప్పుడు తప్పేం లేదు. అందుకే ట్రావెల్ మధ్యలో మేము టైం తీసుకొని మేము మూవీకి వెళ్ళిపోయినాం. బట్ వెళ్ళిన దానికి ఎంత ఓడుతుందో మీకు తెలియదు. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ మేము హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని థియేటర్లో సినిమాలు చూసేసినాం మేము. ఇక హైదరాబాద్లో కాకుండా తమిళనాడుకి వచ్చి, అందులో కోయంబత్తూరుకి వచ్చి ఇక్కడ ఒక సినిమా చూసినాము. ఇది ఒక మెమొరబుల్, మైండ్లో ఉండిపోతుంది ఇక లైఫ్ లాంగ్. మేము సినిమా తమిళనాడుకి వెళ్ళి చూసినాం రవి అని, అది కూడా ప్రభాస్ సినిమా, సలార్ సినిమా మేము తమిళనాడులో చూసినాం అని ఒక మెమరీ. మీకెందుకు చూపిస్తున్నా అంటే, సో నేను ఎవ్రీడే వ్లాగ్ చేస్తున్నా, ఇది కూడా వ్లాగ్ చేస్తున్నా అంతే. సో గాయస్, నేను ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్. జస్ట్ ఒక మూవీ ఇట్లా చూసినాం మేము, ఇట్లా ఒక వేరే స్టేట్కి వచ్చి ఇట్లా మూవీ చూసినామని చెప్పి ఒక వీడియో అనుకోండి. సో గైస్, వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, పీస్. సబ్స్క్రైబ్ చెప్పడానికి వస్తలేదురా, సబ్స్క్రైబ్ అవుతుంది.